హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మాటికి వీడియోస్ తీయడానికి అవ్వకే నేను ఛానల్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి. సో ఈ రోజు కుదిరింది, అందుకే ఈ ఒక్కడేనే నేను ఒక 3-4 వీడియోస్ ఇలా చెప్పేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇన్ని వీడియోస్ ఒక రోజు అప్లోడ్ చేయడానికి కుదరదు కదా, సో అందుకే డే బై డే ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే షాప్స్ రన్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ స్టాక్ ముంబై నుంచి అయితే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇది నేను మీకు వివరంగా చెప్తాను. ఓకే అండి. సో ఫస్ట్ ఏంటంటే మీరు వీడియో చూస్తే అలా వదిలేయకుండా లైక్ చేయండి. నలుగురికి ఈ విషయాలు ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు ముందుకి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది వల్లే ఇంతవరకు వచ్చాను, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు అనిపిస్తుందండి. సో సపోర్ట్ చేయండి. అది చాలా అయితే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు, కానీ యాక్చువల్లీ ఇది మన ఛానల్ కంటెంట్ కాదండి. ఇప్పుడంటే చెప్తున్నాను, కానీ టైలరింగ్ క్లాసెస్ ఉంటాయి మన ఛానల్లో, ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉంటాయి, ఆరి ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్ ఉంటాయి, స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది, బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది, టై అండ్ డై ఉంటుంది. ఓకేనా? సో అంటే ఏ తెలుగు యూట్యూబర్ కూడా ఇన్ని లెర్నింగ్ కంటెంట్స్ అనేవి చెప్పలేదండి. నేను ఒక్కదాన్ని అలా చెప్పిన దాంట్లో. సో ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముంబై నుంచి స్టాక్ తెచ్చుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది ఏంటంటే, మాది వైజాగ్ అండి, ఇప్పుడు నేను ఉన్నాను, లేదంటే మీరు ఎక్కడో గుడివాడలో ఎక్కడో ఉంటారు, లేదా బందర్లో ఉంటారు, లేదా విజయవాడలో ఉంటారు. మా డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ పేర్లు అనేవి నేను చెప్తున్నాను. ఉన్నప్పుడు యాక్చువల్లీ బందర్లో ఉండే వాళ్ళైతే, బందర్ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఇమిటేషన్ జ్యువెలరీ సేల్ చేయాలి అనుకుంటే కనుక ఆ చిలకలపూడి అనేది ఇమిటేషన్ జ్యువెలరీ ఆ తయారీదారులది కాబట్టి మాక్సిమం అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. అక్కడి నుంచి ఆ స్టాక్ తెచ్చుకోవడం అదంతా సులువే వాళ్ళకి. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏ బందర్లోనో ఉండే వాళ్ళకి ఇంకేదో స్టాక్ కావాలి, అది ఎక్కడో ఏ ముంబైలోనో ఉంది, ఏ కలకత్తాలోనో ఉంది. సో కలకత్తా వెళ్ళి తెచ్చుకోవాలి. మనం పెట్టే బడ్జెట్ ఎంత, ఒక 10,000 దానికి పెడదామని మనం అనుకుంటున్నాం. కానీ కలకత్తా వెళ్ళి రావాలంటే 20,000 దాకా అవుతుంది, అప్ అండ్ డౌన్. కానీ అక్కడ ఉండడానికి కానీ ఈ ఛార్జెస్ అన్నీ అవుతాయి కదండి. మనం పెట్టే పెట్టుబడి ఎంత, ట్రావెలింగ్ ఖర్చు ఎంత, అసలు దానికంటే అది ఎక్కువైపోతుంది కదా. సో ఇలా చాలా మంది ఆలోచిస్తారు, దూరాలు వెళ్ళలేని పరిస్థితి, మన దగ్గర చూస్తే పెట్టుబడి చాలా తక్కువ ఉంది, ఉన్న చోట నుంచే మనం తెప్పించుకోవాలి. కానీ అలా డబ్బులు వేస్తే మోసం చేస్తారేమోనని భయం వేస్తుంది. జెన్యూన్ సెల్లర్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఓకే. సో అలాగే ముందు చాలా మందికి నేను చెప్పాను, ఫిరోజాబాద్ లో గాజులు అన్ని కూడా అక్కడే తయారవుతాయి, అంటే గాజులు. సో అక్కడ సెల్లర్స్ నెంబర్స్ ఇచ్చారు. ఓకేనా? అశ్విని కుమార్ అండ్ కంపెనీ బ్యాంగిల్స్ కానీ, అంకిత్ బ్యాంగిల్ స్టోర్ కానీ. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను, నాకు జెన్యూన్ గా వచ్చినాయి కాబట్టి మీకు వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను షేర్ చేశాను. తర్వాత చెన్నై నుంచి ఫ్యాన్సీ షాప్ కి సంబంధించిన మెటీరియల్స్ తెప్పించినప్పుడు అవి కూడా నేను మీకు షేర్ చేశాను. జెన్యూన్ అనమాట. సో జెన్యూన్ గా వచ్చినాయి కాబట్టి చెప్తాను. ఈ రోజు ఏంటంటే ముంబైలో మన స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే, ముంబైలో 2 చోట్ల నుంచి మనకి తెచ్చుకోవచ్చండి. హోల్సేల్ ఎక్కడ ఉందంటే ముంబై బులేశ్వర్ మార్కెట్ అని ఉంటుంది, అలాగే ముంబై మలాడ్ వెస్ట్. ఓకేనా? ఈ 2 ప్లేసెస్ లో కూడా కంప్లీట్ హోల్సేల్ అనమాట, పెద్ద హోల్సేల్ యూనిట్స్ అంటే అవన్నీ కూడా. ఓకేనా? కానీ ముంబై వెళ్ళాలంటే మనకి బోల్డ్ అంత ఖర్చులు అవుతాయి కదా. సో అందుకే ఆన్లైన్లో మీరు తెప్పించుకోవాలి అంటే, నేను ఇంతకుముందు తెప్పించుకున్న వాళ్ళదే మీకు ఇప్పుడు చెప్తున్నాను. స్టార్ బ్యాంగిల్స్ అని చెప్పి ఉంటుంది వీళ్ళది. యాక్చువల్లీ మనకి వెబ్సైట్ ఉందండి. సో వెబ్సైట్లోకి వెళ్ళి చూసాను, రేట్లన్నీ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసి పెట్టుకున్నాను. అప్పట్లో 3,000 ఉండేది మినిమం ఆర్డర్, ఇప్పుడు 4,500 చేస్తారు. కంపల్సరీ మీరు 4,500 అనేది బిల్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ 600 పడిందండి. నేను తెప్పించినప్పుడు 600 పడింది షిప్పింగ్ ఛార్జ్. సో అది మీరు ఆర్డర్ పెట్టుకుని వెయిట్ని బట్టి కూడా ఉంటుంది. వెయిట్ పెరిగింది అనుకోండి, ఒక 1,000 రూపాయల దాకా కూడా షిప్పింగ్ ఛార్జ్ పడచ్చు. 1,000 రూపాయల అండి షిప్పింగ్ ఛార్జ్ అని అనకండి. మనం వెళ్తే ముంబై మనకి 10,000 20,000 దాకా వదిలిపోద్ది కదా. సో దాని బదులు 1,000 రూపాయలు పెట్టుకోవడం అనేది ఉత్తమం, నేనైతే చెప్తాను. ఎందుకంటే మీరు ఎంత స్టాక్, వీళ్ళ దగ్గర ఏముంటాయి అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మేకప్ ఈ స్టార్ బ్యాంగిల్స్ అనేది వెబ్సైట్ లింక్ ఉంటుంది, అలాగే యాప్ కూడా ఉంటుందండి. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఆ లింక్ మీద టచ్ చేసి దాంట్లో ఏముంటాయి అంటే మనకు హోమ్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్, డైలీ వేర్, కిడ్స్, నెక్లెసెస్, అలాగే పట్టీలు, ఇయర్ రింగ్స్, మంగళసూత్రాస్, ఫింగర్ రింగ్స్ ఇలా అనమాట. సో ఇలా వీళ్ళ హోమ్ పేజ్ ఇలాగ ఉంటుంది. ప్రీ ఆర్డర్ అంటే ఏంటంటే మీకు వీళ్ళ దగ్గర లేని స్టాక్ కూడా ప్రీ ఆర్డర్ మీద వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. సో అలా కూడా ఉంటుంది. ఓకేనా? సో జెన్యూన్ సెల్లర్స్ అండి. అందుకనే నాకు యూజ్ అయింది, మీకు అందరికీ కూడా యూజ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో
పెట్టాను. ఓకే, ఇలాగా యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ ఏ కేటగిరీ కావాలంటే దాని మీద టచ్ చేసి ఇలా ఓపెన్ అవుతాయి. సపోజ్ మీకు ఏదో నచ్చింది, అది మీరు స్టాక్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నారు, ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. మీరు ఇందులోంచి ఏది ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కూడా సపోజ్ చూడండి, ఈ బ్యాంగిల్ సెలెక్ట్ చేసాం. బ్యాంగిల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలని కింద చూడండి, మినిమం ఆర్డర్ క్వాంటిటీ MOQ అంటే 5 సెట్స్ అంటే 30 పీసెస్ తీసుకోవాలంట. ఒక్క పీస్ 124 అయినప్పుడు 30 పీసెస్ అంటే చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇక్కడ చూడండి 1 to 4 బాక్సెస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మోర్ దెన్ 4 బాక్సెస్. సో 1 to 4 బాక్సెస్కి మార్చుకుంటే ఇక్కడ మీకు MOQ అన్న చోట 6 పీసెస్కి వచ్చింది చూడండి. సో అలాగా ఆర్డర్ క్వాంటిటీ అనేది మీరు ముందే చెక్ చేసుకొని ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా అంటే మీకు కావాల్సిన దాంట్లో పెట్టుకుని కార్ట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి చూడండి, కిడ్స్ దాంట్లోకి వెళ్ళి ఈ స్టార్టింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఓకే, ఇవి ఉన్నాయి కదా. సో ఇది మినిమం ఆర్డర్ క్వాంటిటీ 5 సెట్స్ ఇచ్చాడు, 60 పీసెస్ తీసుకోవాలట. అది కూడా సేమ్ కింద మనం 1 to 4 బాక్సెస్కి మార్చాం. ఇప్పుడు 1 సెట్ 12 పీసెస్ అని వచ్చింది. ఆ తర్వాతే కార్ట్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు బ్యాంగిల్స్లో చూసుకోండి, లేకపోతే నెక్లెసెస్ చూసుకోండి, పట్టీలు చూసుకోండి, మేకప్ కిట్స్ చూసుకోండి, లిప్స్టిక్స్ చూసుకోండి, ఏవైనా సరే క్వాంటిటీ చూసుకుని కార్ట్లోకి యాడ్ చేసుకోండి. పట్టీల నుంచి ఏమన్నా ఒక 2-3 రకాలు యాడ్ చేసుకున్న తర్వాత, ఫింగర్ రింగ్స్ నుంచి ఏమన్నా ఒక 2-3 యాడ్ చేసుకున్న తర్వాత మీ బిల్ 4-5కి రీచ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ అడుగుతారు. సో అక్కడ ఫిల్ చేసి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మీరు కన్ఫర్మ్ ఆర్డర్ చేస్తే సాయంత్రానికో రేపటికో మీరు ఏవైతే ఆర్డర్ పెట్టారో అవన్నీ కూడా వాళ్ళు చూసుకొని దాంట్లో ఏదైనా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇది లేదండి అని చెప్పి మీకు వాట్సాప్ చేస్తారనమాట. దాని బదులు ఇంకేమైనా చూసుకుంటారా అని అడుగుతారు. ఇది కన్ఫర్మ్ చేసేయమంటారా అని మీకు ఒక బిల్లు పెడతారు. బిల్లు పెట్టిన తర్వాత QR కోడ్ పంపిస్తారు, వాళ్ళకి మీరు అమౌంట్ అనేది పే చేసేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఏది కూడా మన క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదండి, ముందుగానే పే చేసుకోవాలి. ఆ పే చేయడానికి మనకి భయం వాళ్ళు మోసం చేస్తారేమోనని. మోసాలు అయితే జరగవు. మోసాలు జరిగి మోసపోయేదైతే నేను మోసపోయిన సందర్భాల్లో కూడా అలాంటి విషయాలు అనేవి నేను బయటికి షేర్ చేయను అనమాట. మనకి జెన్యున్గా వస్తేనే షేర్ చేస్తాను, ఎందుకంటే నాకు అది యూజ్ అయింది, నలుగురికి కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశం. అది ఓకేనా అండి? సో మీరు వీళ్ళ దగ్గర నుంచి చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మొబైల్ అయితే ప్రెసెంట్ మనకు తెలిసిన జెన్యున్ సెల్లర్ వీళ్ళే కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి కూడా ఉంది, మజీసా బ్యాంగిల్స్ అని ఇంకొకటి కూడా ముంబైలో స్టోర్ ఉంది. వాళ్ళు ఏంటంటే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వరకు సేల్ చేస్తారనమాట. మరి మిగతా వాటి సంగతి నాకు తెలియదు. అలాగే కలకత్తా కూడా పెద్ద హోల్సేల్ మార్కెట్ అండి. కలకత్తా నుంచి కూడా మన స్టాక్ తెచ్చుకుంటే ఏంటంటే మనం ఎంత తక్కువకు తెచ్చుకుంటే దాని మీద అంత మంచి ప్రైస్ వేసి మార్జిన్ తోటి మనం సేల్ చేసుకోవచ్చు. మనం తెచ్చుకునేదే ఎక్కువగా తెచ్చుకుంటే దాని మీద రేట్ ఎక్కువ వేసామనుకోండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బయట ఎక్కడికక్కడ సంతలు పెడుతున్నారు. మరి అన్ని ఊర్లో పెడుతున్నారో లేదు తెలియదు, మా వైజాగ్లో అయితే ప్రతి ఏరియాలో కూడా ఒక్కో డే వాళ్ళు కేటాయించుకుని మండే ఇక్కడ, ట్యూస్డే ఇక్కడ, వెడ్నెస్డే ఇక్కడ అని వీక్లో ప్రతి డే కూడా ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు సంతలు పెట్టుకుంటున్నారు. ఆ సంతల్లో షాపుల్లో ఉండే ప్రతి ఐటమ్ అందులో దొరుకుతుంది. సో దానివల్ల ఏంటంటే సంతకి వెళ్ళిపోయి కొనేసుకుంటున్నారు అనమాట. మరి వాళ్ళు రేటు తక్కువకి ఇచ్చేస్తారు. ఇప్పుడు షాప్ అంటే మెయింటెనెన్స్, సంత అంటే ఏముంది, ఒక క్లాత్ వేసి అక్కడ పెట్టి అమ్మేయడమే కదండి, తక్కువకి ఇచ్చేస్తారు. సో అలా కూడా షాపులు వాళ్ళకి కొంచెం బిజినెస్ ఉండట్లేదు అన్నమాట. కానీ మీరు తక్కువకు తెచ్చుకుంటే కనుక మంచి మార్జిన్తో మీరు కూడా సేల్ చేసుకోవచ్చు. అలాగే చూసుకోండి, ఇక్కడ ఇచ్చాను కదా, ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు స్టాక్ అయితే తెప్పించుకోండి. కలకత్తా వాళ్ళ నెంబర్ కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే సపోజ్ వాళ్ళు బిల్ ఎక్కువ చెప్పలేదు, 3000 మినిమం బిల్ అంటున్నారు. కానీ సపోజ్ మీకు బ్యాండ్స్ ప్యాకెట్ నచ్చింది, ఏవో బ్యాండ్లు ఉన్నాయండి, August 15కి తెప్పించాను నేను. అవి ఇండిపెండెన్స్ డేకి సంబంధించినవి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఒక ప్యాకెట్లో 12 ఉంటాయి. అది ఒక ప్యాకెట్ అంటే అది అలా ఇవ్వరంట. మొత్తం మీకు ఇలాగా ఒక బండిల్ 6 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. అంటే ఇందులో 12 into 6 72 హెయిర్ బ్యాండ్స్ మనం తీసుకోవాల్సిందే. సో హోల్సేల్ ఎప్పుడు మీకు అలా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. ఆ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో. కాకపోతే వాళ్ళు ఏంటంటే అన్ని బిల్లులో మోసం అయితే లేదు, పంపించిన దాంట్లో ఏంటంటే 2 ఐటమ్స్ నేను ఆర్డర్ పెట్టినవి కాకుండా వాళ్ళకి నచ్చినవి వేస్తారనమాట కలకత్తా వాళ్ళు. అది కూడా ఎందుకు, ఆ 6 ప్యాకెట్స్ వద్దండి, నాకు 3 ప్యాకెట్స్ కావాలన్నాను. అందుకని చెప్పి అది కాకుండా వేరే ప్యాకెట్స్ పంపించారు. అవి ఇండిపెండెన్స్ డేకి సంబంధించినవే, కానీ ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఈ ముంబై వాళ్ళ దగ్గర మాత్రం అలా తేడా ఏమి ఉండదు. సో మీకు కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.